నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పండుగ శుభవార్త వచ్చేసింది. డిఏల ప్రకటనకు ముహూర్తం 2025 జనవరి డిఏ 3%తో అమలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పండుగ శుభవార్త. డిఏ 3% పెంపు జనవరి 2025 నుంచి అమల్లోకి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మోదీ సర్కార్ అదృశ్య శుభవార్త అందించింది. జనవరి 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 3% హైక్ ఉండబోతుందని అధికారిక సమాచారం అందింది. ఈ పెంపు వల్ల ఉద్యోగ పెన్షనర్లకు గణనీయంగా జీతాలు, పెన్షన్లు పెరగనున్నాయి. డిఏ పెంపు వివరాలు. ప్రస్తుతం డిఏ 50% ఉండగా 2024 జూలైతో ఇది 53%కి చేరుకుంటుంది. సో జనవరి 2025 నుంచి మరొక 3% పెరుగుదలతో 56%కి చేరుకుంటుంది. ఈ పెంపు వల్ల 1 కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల ఉద్యోగులపై ప్రభావం. బేసిక్ పే పెంపు. డిఏ పెంపుతో ఉద్యోగుల మూల జీతం పెరగడం ఖాయం. అలవెన్స్ల పెంపు. డిఏ 50% కంటే ఎక్కువగా ఉంటే అన్ని అలవెన్స్లు దాదాపుగా 25% వరకు పెరుగుతాయి. పెన్షన్లలో వృద్ధి. పెన్షన్లకు మంచి ఆర్థిక ప్రయోజనం అందుతుంది. సెంట్రల్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు. గ్రాట్యుటీ పెంపు. బిఎస్ఎన్ఎల్ మరియు ఎండిఎన్ఎల్ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితి 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం జరిగింది. ఇది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అలవెన్స్లపై మార్గదర్శకాలు. డిఏ 50% దాటిన క్రమంలో 13 రకాల అలవెన్స్లు 20% మేరకు పెరుగుతాయని 7th పే కమిషన్ సిఫార్సు చేసింది. జనవరి 2025 నాటికి ఈ మార్పులు ఉద్యోగుల జీతాల్లో ప్రతిఫలించనున్నాయి. డిఏ పెంపు మరియు ఏఐసి ఇండెక్స్. డిఏ పెంపు నిర్ణయం ఏఐసిపిఐ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా తీసుకోబడింది. 2025 జనవరి నాటికి డిఏ 56% చేరుకునే అవకాశం ఉంది. 2024 చివరి నాటికి కన్స్యూమర్ ప్రైస్ ట్రెండ్లు దీనిని మద్దతు ఇస్తున్నాయి. ఉద్యోగులకు పండుగ శుభవార్త. ఈ డిఏ పెంపు వల్ల ఉద్యోగులు క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలను మరింత ఆనందంగా జరుపుకోవచ్చు. ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా మంచి ఊరటను అందిస్తుంది. చెల్లింపులు మరియు ఆదాయం పెంపు. ఉద్యోగుల జీతాల్లో గణనీయ పెరుగుదల. పెన్షనర్లకు జనవరి 2025 నుంచి బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనిపిస్తుంది. పెరిగిన డిఏ మరియు ఇతర అలవెన్స్లతో ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. 2025లో మరిన్ని మార్పులు. ప్రస్తుతానికి డిఏ పెంపు ఉద్యోగులకే కాకుండా సెంట్రల్ సర్కార్ కింద ఉన్న అనేక సంస్థల్లో కూడా ప్రభావం చూపనుంది. డిఏ పెంపు కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులకు కూడా దోహదం చేయవచ్చు అని అయితే చెబుతూ ఉన్నారు. ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ఈ ట్రెండ్ను అనుసరించే అవకాశం ఉంది. మోదీ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెద్ద పండుగ కానుకగా నిలిచింది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని శుభవార్తల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.